హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా తయారయ్యే టమాటో అండ్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేనైతే ముందుగా ఒక 5 గుడ్లను తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడే బాగా మగ్గిన టమాటాలను ఒక 6-7 టమాటాలను తీసుకుని చిన్న సైజ్ మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ఎగ్స్ని దింపేసి కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత 2 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసేయాలి. తర్వాత ఆనియన్ని బాగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసి బాగా కలిపేయాలి. మూత పెట్టేసి టమాటాలని 5 నిమిషాల వరకు అలాగే మగ్గనివ్వాలి. టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 4 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కల నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక గ్లాసుడు నీళ్లు పోసుకుని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు కూర బాగా మసిలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న గుడ్లను తీసుకుని ఫోర్క్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుని కర్రీలో వేసుకుని ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసి తర్వాత కొద్దిగా గరం మసాలా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో ఈజీ అండ్ సింపుల్గా ఉండే టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.